ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 28. నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. యోహాను 17:22. అపోస్తలుడు రాబో లోకముల గురించి లేక నూతన సృష్టిని గురించి హెబ్రీ 2:5 తెలియజేయుచున్నాడు. దేవుని నిత్య మహిమను గురించి నూతన సృష్టి కనపరచుచున్నది. ఆ నూతన సృష్టిలో మరణమిక ఉండదు, కన్నీరు గాని నిట్టూర్పు గాని ఉండదు. ప్రకటన 21:3-5. అచ్చట పాపం వలన కలుగు శాపం ఉండదు, అది నిరంతరము నిలుచును. ఈ నూతన సృష్టి దేవదూతల చేత పరిపాలించబడదు. హెబ్రీ 2:5. వారు బలవంతులైన దూతలైనప్పటికీ వారు నిరంతరము దేవుని చిత్తమును కోరికను నెరవేర్చుదురు. కానీ ఆ నూతన సృష్టి యేసుక్రీస్తు ప్రభు చేత వెదకి రక్షించబడిన వారి చేత పరిపాలించబడును. కీర్తన 103:20లో యెహోవా దూతలు ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులని చెప్పబడినది. వారు ఎదురు తిరగరు, అవిధేయత చూపరు. వారు బలవంతులు, ప్రకాశమానులు. లూకా 24:4. వారు అసంఖ్యాకులు. ప్రకటన 5:11. అయినప్పటికీ దేవుని మహిమతో నింపబడిన రాబో నూతన సృష్టి దూతల ద్వారా పరిపాలించబడదు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయంలో దూతలు మనకు పరిచర్య చేయు సేవకులైన ఆత్మలని చదువుచున్నాము. యేసుక్రీస్తు ప్రభు దూతలందరినీ కూర్చి వారికి రాబో నూతన సృష్టి యొక్క మహిమను గూర్చి చెప్పు దినమును గూర్చి ఊహించము. వారు నూతన సృష్టిని గురించిన మహిమ అంతయు చెప్పబడిన తరువాత ఆశ్చర్యపడుదురు. రాబో నూతన సృష్టి యొక్క మహిమనంతయు తెలిపిన తర్వాత ప్రభు వారి చేత అది పరిపాలించబడదని చెప్పును. ఆయన కృప ద్వారా రక్షించబడిన మానవుని ద్వారా పరిపాలించబడని చెప్పును. యూదా పత్రిక 24వ వచనం ప్రకారం ఒక దినమున మనము ఆయన ఎదుట నిర్దోషులముగా నిలవబెట్టబడదుము. అప్పుడు మనము దేవదూతలను మించిన మహిమను కలిగిన వారముగా ఉందుము. అటువంటి ఉన్నతమైన పిలుపును, ఉన్నత స్థానమును ఇచ్చుటకే ప్రభు తాను రిక్తునిగా చేసుకుని తన ప్రశస్త రక్తముతో మనలను కొనెను. ప్రభు కోరిన ఎడల ఈ లోకంలోనికి ఆయన ఒక దూత వలె వచ్చి ఉండవచ్చును. కానీ ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఆయన మనలో ఒకని వంటి వాడాయను. హెబ్రీ 2:16-17. ఆయన 40 దినములు మానవుడు ఎదుర్కొన్న శోధనల వంటి శోధనల చేత శోధింపబట్టుకు అంగీకరించబడును. మన నిమిత్తం ఆ శోధనలన్నింటినీ ఆయన జయించెను. కాబట్టి మనము ఎటువంటి శోధనలు ఎదుర్కొనేదమో ఆయనకు తెలియను. మనకే విధమైన బలహీనత గాని శోధన గాని కలిగిన ఎడల వాటిని జయించుటకు ప్రభు మనకు సహాయం చేయును. ఆయన కృప, ప్రేమ, పరిశుద్ధత రక్తము చేత మనము అనుదినము ఆయన స్వరూపములోనికి మార్చబడుచున్నాము. ఒక దినమున మనం ఆయనను చూచుదుము. ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూచుదుము. ఆయన మహిమ సౌందర్యములలో పాలిభాగం పొందుదుము. ఆ మహిమతోనే నూతన సృష్టిని పరిపాలించుదుము. ఇప్పుడు ఈ భూ సంబంధమైన పరీక్షలు, శోధనలు, కష్టములు మన నూతన సృష్టి కొరకు సిద్ధపరచును. మనము బుద్ధిహీనులమైనప్పటికీ మనల్ని రక్షించుటలో దేవుడు ఎంత ఉన్నతమైన ఉద్దేశమును కలిగి ఉన్నాడు. ధనవంతులైన తల్లిదండ్రులు కొందరు తమ పిల్లల విషయమై ఉన్నతమైన ఉద్దేశములు కలిగి ఉండరు. వారు తమ జీవితములలో ఉన్నత స్థానములు పొందవలెనని తల్లిదండ్రులు ఆశించుదురు. కానీ నీవు వారి చిన్న కుమారుని, నీవు పెద్దవాడవైన తర్వాత ఏమి కావాలని కోరుచున్నావని అడిగిన ఎడల ఆ చిన్న పిల్లవాడు పోలీసు అని చెప్పును. కారణం ఏమిటి అని అడిగిన ఎడల నేను ట్రాఫిక్ను ఆపగలుగుదును అని జవాబిచ్చును. చిన్నపిల్లలుగా వారు తమ తండ్రి తమ జీవితముల విషయమై ఎంత ఉన్నతమైన ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎరుగరు. మనము కూడా కొన్నిసార్లు మన పరలోకపు తండ్రి మన జీవితముల విషయమై ఎంత ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నాడో ఎరుగము. అందుచేత చాలామంది విశ్వాసులు ఈ భూమిపై భిక్షగాండ్రుగా జీవించుదురు. తమను రక్షించుటలో దేవుని ఉన్నతమైన ఉద్దేశమును గ్రహింపక సిగ్గుకరమైన ఓడిపోయిన జీవితమును జీవించుదురు.
ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకుందువు? మన రక్షణ విషయమై నిర్లక్ష్యముగా అలక్ష్యముగా ఉన్న ఎడల ఎంత గొప్ప నష్టమును పొందుదము. మనము జాగరూకతతో ప్రార్థనలతో పట్టుదలతో మెలకువగా ఉండవలెను.